హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నార్మల్ బ్లౌజ్ అండి. నార్మల్ బ్లౌజ్ పఫ్ హ్యాండ్, చిన్న పఫ్ హ్యాండ్ అనేది ఎలా తీసుకోవాలి, మనకు డైలీ వేర్ కాబట్టి ఎలా తీసుకోవాలి పఫ్ హ్యాండ్ చిన్నగా అనేది ప్రతి మెజర్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చిన్న పఫ్ అనేది పెట్టుకుందాము. ఇప్పుడు మనకు మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి, దీనికి ఈ మనకు ఏ సైజుకు ఎంత, ఏ పఫ్ సైజుకి ఎంత వస్తుంది అనేది కూడా మీకు హ్యాండ్ కటింగ్ వీడియో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకు ఇక్కడ ఎండింగ్కు మనము ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ప్రతి బ్లౌజుకు మనము ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. నేను పొడవైతే బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 13.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకు వెడల్పు వచ్చేసి అసలు 8.5, ఖర్చు 1.5 ఇంచ్ కలుపుకొని 10 ఇంచులకు నేను ఇలా నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు కొంచెము డీప్గా పెట్టమన్నారు కాబట్టి 2.5 పెడుతున్నానండి. డోరీస్ పెట్టుకుంటాము, ఇది 34 సైజు అయినా కూడా మనము కొంచెం డీప్ పెట్టుకొని డోరీస్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు 2 ఇంచులు నార్మల్గా తీసుకున్నాము, కానీ మనకి డీప్ కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే 2.5కు మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు డీప్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పెరుగుతుంది. ఇలా ఒక ఖర్చు మందం మనం ఎక్కువ పెట్టుకుంటున్నాం అంతే. ఈ 2.5కు మనము షోల్డర్ తగ్గించుకుంటున్నానండి. షోల్డర్ మనము నార్మల్గా 3 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, నేను ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నాను. 2.5 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 5.5 పెట్టుకోవచ్చు, 6 వరకు పెట్టుకోవచ్చు అండి. నేనైతే 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఈ డాట్స్ అన్నిటినీ కలిపి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా ఇక్కడ నడుము లూజ్ దగ్గర, చంక లూజ్ దగ్గర ఇలా క్రాస్గా తీసుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా మనము ఇక్కడ క్రాస్గా ఇలా తీసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్ని డాట్స్ కలిపి మనము మెజర్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. అంతండి, మనము ఇప్పుడు 1.5 రౌండ్ చంక రౌండ్ అనేది తీసుకుందాము. మీకు ఇలా తీసుకోవడం రాకపోతే డైరెక్ట్గా 3 ఇంచులకు మనకు మార్కింగ్ చేసుకొని మనకు ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కిందికైనా వేసుకోవచ్చండి, ఇలా అయినా సరిపోతుంది. మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇలా చంక రౌండ్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను కప్పు వెడల్పు వచ్చేసి, కప్పు పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను. 3 ఇంచులు అసలండి, పావించు ఖర్చు కలిపి 3.5 ఇంచులకి కప్పు పొడవు అనేది మార్కింగ్ చేసుకున్నాను. నేను డీప్, ఇప్పుడు ఇక్కడ డీప్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులకి కింద మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచులకు చేసుకొని ఇలా లైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనకు మన బ్లౌజ్ సైజుని బట్టి, మళ్ళీ మనకు ఏజ్ని బట్టి మాది చేంజెస్ అనేవి ఉంటాయండి కొలతల్లో. ఇప్పుడు నేను కొంచెం డీప్గానే తీస్తున్నాను. నెక్ 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కర్వ్ తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా తీసుకోవాలండి. నెక్ అనేది మనకు డీప్ రౌండ్గా కరెక్ట్గా తీసుకుంటే మనకు నెక్ అనేది రౌండ్గా వస్తుంది. ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం సైడ్కు మనం ఇలా డాట్ పెట్టుకొని క్రాస్గా గీసుకున్నట్లయితే మనకు ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి సైడ్కి. ఇప్పుడు ఇలా షోల్డర్కి మధ్యలో మనము డాట్స్ అనేవి పెట్టుకోవాలి కదా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనము 4 ఇంచెస్కు డాట్ అనేది పెట్టుకోవాలండి. మనము ఈ డాట్స్ అనేవి 4 ఇంచెస్ తీసుకోవాలి పొడవు. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు కలిపి 1/2 ఇంచ్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డాట్కి ఇలా మడిల్లో పెట్టుకొని 1/2 ఇంచుకు అటు 1/2 ఇటు 1/2 కలిపి ఇలా స్ట్రైట్గా తీసుకొని క్రాస్ లైన్స్ అనేవి తీసుకోవాలి. ఇలా క్రాస్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఇలా మిడిల్లో ఉండాలండి మనకు, అప్పుడు మనకు ఫిట్గా ఉంటుంది. షోల్డర్కి మిడిల్లో ఉంటే ఇప్పుడు కొంచెం థిక్గా ఇలా డ్రా చేసుకొని
ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు వెనకాల పార్ట్ కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కొలత వస్తుంది. సేమ్ అలానే ఇలా డ్రా చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు రెండు సైడ్ల మనకు మొత్తం బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇలా గల్ల కట్ చేసుకునేటప్పుడు రౌండ్గా తీసుకోవాలండి. కత్తెర అనేది మనము బయటకి తీయద్దు. ఇలా రౌండ్గా కట్ చేసుకొని మనము నీట్గా టక్స్ అనేవి లేకుండా కట్ చేసుకోవాలి. ముందుగా చుట్టూ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు రౌండ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇవి 1/2 ఇంచ్ మనము క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ కూడా కట్ చేసుకోవాలి. అంతే అండి, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాము. ఓపెన్స్ అనేవి మన సైడ్ వేసుకోవాలండి. క్లోజ్ అనేది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. క్రాస్లా వేసుకోవాలండి. మనకు ఫ్రంట్ చెస్ట్ సెట్ కావాలి కాబట్టి క్రాస్ పీస్ వేసుకుంటేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మనకు క్లాత్ కరెక్ట్గా చుట్టూ సరిపోయిందో చూసుకొని ఇలా క్లాత్ అనేది వేసుకోవాలి. మనకు ఫ్రంట్ నెక్ వస్తుంది కాబట్టి కొంచెం కిందికే పెట్టుకోవాలండి క్లాత్. ఇప్పుడు ఇటు 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు మనము షేప్ బెల్టులు వేసుకుంటామండి. అందుకే మనము ఈ 2 ఇంచులు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఉన్న సైజుకే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, నా ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి మెజర్మెంటు, ప్రతి సైజుకి ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా తీసేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి చంక కర్వ్ అనేది తిప్పుకోవాలండి. ఒక 1/2 ఇంచు ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ గల్ల వచ్చేసి 6 ఇంచులకి మనము మార్కింగ్ చేసుకుందాము. మనకు 5.5, 5, 6, 7 వరకు కూడా పెట్టుకోవచ్చండి ఫ్రంట్ నెక్. మనము వెనక 3 ఇంచుల డౌన్ తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కప్పు దగ్గర ఇక్కడ 3 ఇంచులే పెట్టాను. గల్ల రౌండ్కి ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రౌండ్ తిప్పేటప్పుడు ఏ సైజు వారికైనా కూడా ఇలా 1 ఇంచు స్ట్రెయిట్గా వచ్చేసి ఇలా లోపలికి తీయాలండి. కొంచెం లోతుకు అనుకుంటూ వచ్చి ఇలా రౌండ్ అనేది తిప్పేయాలి. అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్కి రౌండ్ గల్లా వస్తుందండి, పట్టేసినట్టుగా ఉండదు. ఏ సైజు వారికైనా ఎవరికైనా మనము ఎంత చిన్న నెక్ ఉన్నా మనం ఇలా ఫాలో అయితే మనకు ఫ్రంట్ అనేది నెక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ కోసం అయితే ఇప్పుడు మనకు ఉక్సు పట్టి, కాజాపట్టి మరి పెద్దగా వద్దు అనుకుంటే మనము 1.5 ఇంచు వరకు తీసుకోవచ్చండి. మీకు కొంచెం పెద్దగా కావాలి అంటే 1 ఇంచ్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 1.5 ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాను. మనకు చెస్ట్లు సరిపోతుంది అనుకుంటే సరే అండి, లేకుంటే మనము కిందికి 1/2 ఇంచుకు మార్కింగ్ ఒక డాట్ పెట్టుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచుకు క్రాస్కి పెట్టుకొని ఇలా డ్రా చేసుకున్నాము. ఇప్పుడు డాట్స్ అనేవి మెయిన్ అండి. మనకు ఫ్రంట్ షేప్ డాట్స్ అనేవి ముఖ్యము. ఇప్పుడు ఇవి 3.5కు ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ 3.5 నుంచి 1.5 ఇంచుకు పెట్టుకోవాలండి. నేను మీడియం సైజ్ కాబట్టి 1.5 ఇంచు తీసుకుంటున్నాను. మొత్తం ఈ డాట్ వెడల్పు 1.5 ఇంచు తీసుకొని మధ్యలోకి డాట్ పెట్టుకొని 2 ఇంచులకి పొడవుకు మార్కింగ్ చేస్తున్నాను. మనకి డాట్స్ పెట్టుకోవడం ముఖ్యం కాదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము నీట్గా కుడుతున్నామా, కరెక్ట్గా కరువు తిరుగుతుందా అనేది చూసుకోవాలండి. ఇప్పుడు దీనికి మిడిల్ కన్నా కొంచెం కిందికి 4 ఇంచులు ఉంది కదా, దాదాపు ఇట్లా మనకు 2 ఇంచుల దగ్గరికి 1.5 ఇంచు దగ్గరికి ఇలా డాట్ అనేది పెట్టుకోవాలి.
ఈ డాట్ కొంచెం కిందికి పెట్టుకోవాలండి, మిడిల్లో కాకుండా. ఇప్పుడు చంక డాట్ అనేది మనం పెట్టుకున్నాం కదా, ఇలా దీనికి కలవాలండి. కలిస్తే మనకు కరెక్ట్గా వచ్చింది అనేది అర్థము. ఇలా కలిసిందా చూసుకోండి. ఫస్ట్ పెట్టిన లైన్కు మనకు కలిసిపోతే మనకు కరెక్ట్ షేప్ వచ్చిందని అర్థము. ఇప్పుడు మనము 4 డాట్స్ అనేవి పెట్టుకుందామండి. షేప్ మనకు బ్లౌజు మనము 3 డాట్స్ పెట్టుకోవచ్చు, 4 డాట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజుకు ఆది బ్లౌజ్కు 4 డాట్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 డాట్సే పెడుతున్నాను. అంతే, ఇలా 4 డాట్స్ అనేవి మనకు రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనకు స్టిచ్చింగ్ మెయిన్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్స్ బట్టే మనకు బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా ఫిట్ అయిందా అనేది తెలిసేది. మనకు ఈ డాట్స్ని బట్టే మనకు మెజర్ చేస్తాము. ఇలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి మొత్తం చుట్టూ. చంక రౌండ్లు, గల్ల రౌండ్లు తిప్పుకునేటప్పుడు నెమ్మదిగా కత్తెరను పైకి లావట్టకుండా మనము మెల్లిమెల్లగా కట్ చేసుకోవాలండి రౌండ్గా. అంతే, ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాము. ఫ్రంట్ కంటే ముందు మనము హ్యాండ్స్ కూడా కట్ చేసుకోండి. అప్పుడు మనకు క్లాత్ వెళ్ళదు అనుకుంటే మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకైతే సైజుని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు మనము ఈ హ్యాండ్స్ కోసం మనము ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనము మెజర్మెంట్స్ అనేవి మారుతాయి. ఇలా మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు మనకు క్లాత్ సరిపోకపోతే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కానీ ఒకసారి నేను మీకు అర్థం అవడానికి ఇలా వేసి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఫస్ట్ ఖర్చు కోసము ఒక మార్కింగ్ అనేది చేసుకుందాము. అలా అయితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు మెయిన్ కొలత అనేది ముఖ్యమండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను డాట్ అనేది పెట్టాను. ఇలా పెట్టినప్పుడు మనకు చంక దగ్గర క్లాత్ అనేది సరిపోవట్లేదు. అప్పుడు 4 అతుకులు పడతాయి కదండి. అలా కాకుండా మనం ఇలా కొంచెము వెనక్కి అనేసి వేసుకోవాలి ఒక సైడు. ఇలా వేసుకున్నట్లయితే మనకు 2 అతుకులు పడతాయండి, 4 పడవు. కొంచెం పీస్ అనేది మనకు జాయింటింగ్ వస్తుంది. 4 మనకు 4 అతుకులు పడితే బ్లౌజ్ అనేది నీట్గా అనిపించదు. అందుకే మనం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఖర్చుతో కలిపి ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. మనము పఫ్కు వేరే తీసుకోవాలండి. ఫస్ట్ హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాతే పఫ్ కోసం సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పఫ్కు నేను 1 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. 5 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. కానీ డైలీ వేర్ కాబట్టి మనకు 1 ఇంచ్ అనేది మనకు సరిపోతుందండి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతే మనము పఫ్కు తీసుకుంటాము. ఇప్పుడు ఖర్చుతో కలిపి నేనైతే 11.5 ఇంచులు బ్లౌజ్ పొడవు అనేది మెజర్మెంట్ చేస్తున్నానండి. మనకు వెనకాల కూడా క్లాత్ ఉందా అనేది చూసుకోవాలండి. ఇలా చూసుకొని ఈ అసలు హ్యాండ్ మెజర్మెంట్ పెట్టుకున్న తర్వాత పఫ్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఈ 11.5 ఇంచులు ఇటు ఆపోజిట్కి పెట్టుకొని 3 ఇంచుల డౌన్ అనేది తీసుకుందామండి. నార్మల్ సైజు 34 సైజు కాబట్టి నేను 3 ఇంచుల డౌన్ తీసుకోమంటున్నాను. కొంచెము హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి 3.5 అట్లా తీసుకోవచ్చండి. ఇప్పుడు 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇలా ఇంచున్నరకి స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా స్ట్రేట్గా తీసుకొని కర్వ్ తిరుగుతూ ఇక్కడ చంక దగ్గర కలిపేసుకుంటే మనకు కరెక్ట్ హ్యాండ్ అనేది వస్తుంది. ఈ పార్ట్ మనకు అతుకు అనేది పడుతుందండి. అంతే, ఇప్పుడు 1 ఇంచుకు నేను పఫ్ హ్యాండ్ తీసుకుంటున్నానండి. మనకు 1 ఇంచు ఆ పొడవు, 1 ఇంచు అడ్డం ఇలా పెట్టేసుకొని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఎన్ని ఇంచులు తీసుకున్నా మెజర్మెంట్ అయితే ఇదండి. 1 ఇంచు తీసుకుంటే 1 ఇంచుకు ఇలా అడ్డం పెట్టుకోవాలి. 2 ఇంచులు తీసుకున్నట్టయితే పొడవు, పఫ్ కోసం 2 ఇంచులు అడ్డం పెట్టి బాక్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంచే పెట్టుకున్నాం కాబట్టి నేను ఇంచే అడ్డము వెడల్పు పొడవు పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఈ కొలత ప్రకారం అయితే మనము కట్ చేసుకోవాలి. అంతే, ఇప్పుడు మనము ఇక్కడ పఫ్ నుంచి కట్ చేయాలండి. మళ్ళీ మర్చిపోయి మనము చేతి లూజ్ దగ్గర నుండి కట్ చేస్తే మనకు
పఫ్ అనేది రాదు, నార్మల్ హ్యాండ్ అయిపోతుందండి. ఒక్కొక్కసారి అలా మిస్టేక్ అయి కట్ చేస్తూ ఉంటాము. చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఇక్కడ కూడా కట్ చేసుకుని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ టక్స్ అనేవి మెయిన్ అండి, ఎందుకంటే మనము ఎక్కడి వరకు పట్టీ కుచ్చులు పెట్టుకోవాలి అనేది మనకు అర్థం కాదు కాబట్టి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ మనకు ఖర్చు క్లాత్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. మనకి ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, మనకు బ్లౌజ్ కట్ చేసుకోగా మిగిలినవి వాటిని ఇలా పెట్టేసుకొని మనం చేతితో తరిమినట్టుగా అంటే మనకు కింద క్లాత్ ఎక్కడి వరకు ఉందో అనేది తెలుస్తుందండి. అప్పుడు మనము ఆ బ్లౌజ్ ఎక్కడి వరకు ఉందో చేతితో చూసుకుంటూ మనము కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఇలా పెట్టుకొని ఈ పీస్కు మనకు సరిపోయింది చూసారు కదా, ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఖర్చు పీస్లు అనేవి రెడీ చేసి పెట్టుకోవాలండి ఎంబడే, లేకుంటే మళ్ళీ మనకు స్టిచ్చింగ్ అప్పుడు సేమ్ క్లాత్ అనేది దొరకకపోవచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే ఇలా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము షేప్ పట్టీలు తీసుకుందామండి. మనము బ్లౌజ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాం కదా వెడల్పు. ఇప్పుడు అదే 10 వెడల్పును మనం ఇక్కడ షేప్ పట్టీలకు వేసుకోవాలి. ఇక్కడ మనము క్రాస్లో ఫస్ట్ స్టార్టింగ్ 3 ఇంచులు తీసుకోవాలి, ఎందుకంటే మనము 2 ఇంచులు కట్ చేసుకున్నాం, అక్కడ 1.5 ఇంచు షేప్ పట్టీ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచులకి మనము చేసుకొని మిడిల్లో 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఎండింగ్లో 2.75 పెట్టుకోవాలి. ఇక్కడ 3 మెజర్మెంట్స్ ఉంటాయండి, 2.75 ఇక్కడ, మిడిల్లో 2.5, స్టార్టింగ్ 3. ఈ 3 కొలతలు అనేవి ఉంటాయి షేప్ పట్టీకి. ఇలా క్రాస్లో తీసేసుకొని దీన్ని కలిపేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా, షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. మనకు క్లాత్లోని శారీ పీస్ అనేది చాలా ఎగుడు దిగుడుగా క్రాసులుగా వస్తుంది కదండి. అప్పుడు మనము ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన శారీ పైన బ్లౌజ్ అయితే మనకు చాలా వంకర్లుగా వచ్చింది. అప్పుడు మనం ఎలా తీసుకోవాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఈ క్లాత్ అనేది చాలా ఎగుడు దిగుడుగా వచ్చిందండి, మనకు సరిపోలేనట్టుగా. అందుకే మనం ఈ క్లాత్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా పట్టీలు ఉన్నాయి కదా, మనకు ఇక్కడ పట్టీని మనము అక్కడ సైడ్ పట్టీని మనకు ఇలాంటి శారీకి పట్టీలు అనేవి సేమ్ వస్తాయి. 2 సైడ్ల మనకు క్లాత్ సరిపోదనేసి మనకు 2 సైడ్ల సేమ్ పట్టీలు ఇస్తారు కదా, అప్పుడు ఇలా జాయింటింగ్ చేసుకొని హ్యాండ్స్ అనేవి ఒకేసారి కట్ చేసుకోవాలి. ఇవి కూడా ఫోల్డింగ్స్ కరెక్ట్ ఉన్నాయా అనేది చూసుకోవాలండి. మనకు కింద క్లాత్ ఉందా లేదా అనేది ప్రతిదీ చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కట్ చేసామంటే మళ్ళీ ఏ మిస్టేక్ అయినా కష్టం కదండి, అతుకులు పడతాయి. ఇప్పుడు హ్యాండ్ అనేది మనము ఇలా బార్డర్ పైన వేసేసి, 2 బార్డర్లు మనకు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేశానండి. 4 ఫోల్డింగ్స్ చేసి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తేనే, ఇలా ఫోల్డింగ్ చేస్తేనే మనకు క్లాత్ అనేది సేమ్గా వచ్చిందండి. హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మనకు క్లాత్ కోసము మనము ఇందులోనే సెట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా సెట్ చేసుకుంటూ, ఎక్కడైతే మనకు ఫ్రంట్ బ్యాక్ మనకు క్లాత్ అని, నేను కొంచెం చీరలోని క్లాత్ కూడా కట్ చేశానండి, ఎందుకంటే ఈ క్లాత్ చాలా వంకర్లుగా వచ్చిందనేసి నేను చీరలోని క్లాత్ కూడా కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మనము కింద క్లాత్ ఉందా అనేది కూడా చూసుకోవాలండి. ఎప్పుడైనా పైన పెట్టేటప్పుడు లోపల కింద క్లాత్ ఉందా అనేది కూడా చూసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. నాకు లోపల క్లాత్ ఇక్కడి వరకే ఉందండి. ఇప్పుడు ఇది కొంచెం క్రాస్లా ఇలా క్రాస్ పీస్ వేసుకోవాలండి. ఇలా క్రాస్ వేసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ఎలా సెట్ అయితే అలా మనము పీసెస్ అనేది పెట్టుకోవాలండి. ఈ క్లాత్కు ఎక్కడ క్లాత్ మనకు సరైనట్టుగా మనకు ఎలా మనకు పీస్ ఎక్కడ అతుకులు పడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ
మెత్తటి క్లాత్కు మనకు స్టిచ్ చేయడం అనేది చాలా కష్టము, కాబట్టి ఎలాంటి అతుకులు లేకుండా మనము చూసుకోవాలి. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలండి. నెక్ పార్ట్ అయితే కట్ చేసుకోవద్దండి, ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు క్లాత్ ఎగుడు దిగుడు అవుతుంది. అందుకే మనము నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోవద్దు. ఈ నెక్ పార్ట్ని కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్కు మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ నెక్ పార్ట్ని మనము ఇలానే పెట్టేసుకోవాలి. అంతే అండి, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయాయి కదా. ఈ ఉన్న క్లాత్లోనే మనకు అతుకులు పడకుండా షేప్ పట్టీలకు క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ షేప్ పట్టీలకు మనకు సరిపోకుంటే శారీ క్లాత్ అయినా తీసుకోవచ్చండి మనకు, కానీ మనకు ఇందులో క్లాత్ సరిపోతుంది అనేసి నేను ఇలా ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ తీసేసుకుంటున్నానండి. మొత్తం ఫ్లవర్సే వచ్చాయి కాబట్టి మనము ఎక్కడైనా తీసుకోవచ్చండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అన్నీ కలగలిసిపోతాయి. కానీ పెట్టేటప్పుడు ఇలా షేప్ పట్టీలు ఆపోజిట్ పెట్టాలండి, ఎందుకంటే మనకు ఒకటినొకటి రెండు సైడ్లు మనకు కరెక్ట్గా రావాలి అంటే షేప్ పట్టీలకు మనం ఇలా క్రాస్లు అనేవి ఒక సైడే ఉండేలా పెట్టుకోవాలండి. ఇలా క్రాస్లు అనేవి ఒక సైడే పెట్టుకుంటే మనకు రెండు సైడ్ల షేప్ పట్టీలు వస్తాయి. లేదంటే రెండు షేప్ పట్టీలు ఒక సైడే వస్తాయండి, ఎందుకంటే ఇక్కడ మనము జాయింటింగ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇలానే కట్ చేసుకొని మనము ఇలానే ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలానే మనము ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి, లేకుంటే మళ్ళీ మనకు రివర్స్లా వస్తుంది. అంతే అండి, ఏం కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.